ఫస్ట్ టైం ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఆ వ్యక్తి ఆమె పేరు మెన్షన్ చేసింది. ఎవరో కొడాలి ప్రమీల అని ఆవిడ ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియో మీద ఆ వ్యక్తి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి నేను కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా వీడియో వస్తుంది, అది అసభ్యకరంగా, దాని మీద ఎంక్వైరీ చేసి మీరు నిజ నిర్ధారణ చేయండి అని చెప్పేసి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. చేసి కూడా ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది. మళ్ళీ రెండోసారి మొన్న మళ్ళీ రెండో వీడియో వచ్చింది. ఆ వీడియోలో కూడా మళ్ళీ వ్యక్తిగత దూషణలు, లేనిపోయిన అపోతు కల్పనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి మీద కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక సాక్షి పేపర్లో ప్రింట్ వీడియోలో కూడా వచ్చింది. మళ్ళీ ఇదే రోజు ఇవాళ రెండో వీడియో గురించి మిగతా వాటి గురించి కూడా ఇవాళ సాక్షి పేపర్లో వచ్చింది. ఆవిడనైనా మేము ఈ సాక్షి పేపర్ వాళ్ళనైనా మేము కోరేది ఉంటే ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు కానీ ఏమన్నా తీసుకురమ్మనండి. తీసుకొచ్చి అవి ఏంటి నిజమా కాదా వాస్తవాలు తెలుసుకున్నాం. మీ సాక్షి పేపర్ వాళ్ళైనా కోరేది ఉంటే నేను మీ నుంచి వస్తుంది అది. ఆవిడెవరో మేము కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు మాకు తేలలేదు. అది సిపి గారు దగ్గర కంప్లైంట్ ఉంది, తేలలేదు. మీరైనా సరే చొరవ తీసుకుని ఆవిడని తీసుకొచ్చి ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి ఆవిడ జరిగిన నష్టం ఏంటో ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు చూపించి ఇచ్చేస్తే మేము కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున కొన్ని వేల మంది మహిళా వర్కర్లు కానీ, పాల రైతుల్లో మహిళా రైతులు కానీ కొన్ని వేల మంది ఉన్నారు. ఏ మహిళకి అన్యాయం జరిగినా ఏది జరిగినా ఈ కృష్ణా మిల్క్ యూనియన్లో మేమందరం కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకే ఒక ఇది ఏంటంటే కృష్ణా మిల్క్ యూనియన్ అనేది వాళ్ళ భారతదేశంలోనే అత్యధిక ధర ఇస్తూ మంచి పేరు ప్రతిష్టలతో మనకు వరదలు వచ్చినా కానీ ఇక్కడ కామధేను ప్రాజెక్టు కట్టుకుని మనం కృష్ణా మిల్క్ యూనియన్ అనేది అభివృద్ధి పథంలో ఉంది. ఆ యూనియన్ మీద ఏదో రకమైన అభియోగాలు చేయటం, వ్యక్తిగత దోషులు, వ్యక్తిగత చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మానసికంగా దెబ్బతీసే విధంగా ఈ వీడియోలు కానీ సోషల్ మీడియాని కానీ యూజ్ చేసుకుని ఈ రకంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మీ పత్రికా సోదరులు సాక్షి వాళ్ళు కూడా వాడికి సంబంధించిన ఆవిడకి సంబంధించిన ఏ అన్యాయం జరిగినా మేము బోర్డు పరంగా బోర్డు వ్యక్తులుగా అది ఒక చైర్మన్ చేసినా బోర్డులో సభ్యులు చేసినా కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి ఆ మహిళలకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఎవరైనా చొరవ తీసుకుని ఆ సాక్షి పేపర్ కానీ లేదంటే ఆవిడ కానీ ఇంకెవరో దినపత్రిక పేరు విలేకరులు తెలుసు వాళ్ళు కానీ తీసుకుని వచ్చి మీరు న్యాయం చేయడానికి మేము బోర్డు తరఫున కృష్ణా మిల్క్ యూనియన్కి పనిచేసే ఏ ఎంప్లాయీలు జరిగినా, పాల రైతులు జరిగినా, మహిళా రైతులు జరిగినా ఈ అన్యాయానికి మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సాక్షి సోదరులకి 10% మరి అమ్మాయి తెలుసో తెలీదో మాకు తెలియదు, కానీ వాళ్ళైనా ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి అన్యాయం ఏంటో మా పాలకవర్గంలో కృష్ణా మిల్క్ యూనియన్లో ఎవరైనా చైర్మన్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, ఎవరు తప్పు చేసినా కూడా దాన్ని సహించేది కాదు. కాబట్టి ఆ అమ్మాయి బయటకు వచ్చి చాలా నమ్మనండి, ఎక్కడికి రమ్మంటుందో, ఎక్కడికి వస్తుందో, ఎక్కడో నమ్మనండి. అవును, ఛాలెంజ్ అవన్నీ ప్రూఫ్ వస్తే మేము దాన్ని వాస్తవాలు కనుక ఉంటే మరి ఎవరికి ఏం చేయాలనేది కూడా మేమంతా కూడా కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి నువ్వేమీ లేకుండా మళ్ళీ ఎవరో మళ్ళీ ఎమ్మెల్యే కలిసింది, ఎమ్మెల్యే కొడుకు బాబు నాయుడు ఆయనతో కలిసి మీరు కూడా ఉన్నారు. అన్నీ ఎందుకు వేస్ట్ మాని పనులు, ఈ అమ్మాలు ఎవరు నడిపిస్తున్నారు ఏంటి అనేది మరి నువ్వు మాకు అర్థం కావట్లేదు. మరి చిన్న చిన్న వ్యవహారాలు
ఈ చిల్లీ వ్యవహారాలు చేసేది మరి చిల్లీ లాంటి మనుషులేనని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా అపరాధాలు అని చెప్పి మేము 50,000 పాడి రైతులు ఒక కుటుంబం. ఈ 1,50,000 పాడి రైతులు ఎక్కడా కూడా ప్రపంచంలో లేనటువంటి రేటు, అట్లాగే బోనస్, ఎంతోమంది ఉద్యోగస్తులు ఈ యొక్క పాడి పరిశ్రమని బ్రహ్మాండంగా నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళిన తరుణంలో ఈ అమ్మాయికి రెండోసారి, ఫస్ట్సారి ఆవిడ ఒక మీడియా విడుదల చేశారు. దానికి మేమంతా కంప్లైంట్ ఇచ్చాం. నిజంగా మీకు అన్యాయం జరిగితే ఏదైనా సరే నిరూపించండి, మీ ఆధారాలతో మీరు ఖండించండి అని ఇచ్చేవాడిని. మళ్ళా ఇది రెండోసారి ఎంతోమంది మహిళలు, రైతులు కానీ, అట్లాగే ఈ కంపెనీలలో ఉద్యోగాలు చేసేటటువంటి మహిళలు కానీ ఈ కంపెనీకి కృష్ణా మిల్క్ యూనియన్ అవాస్పాలు చేసే విధంగా తప్పు చేస్తే ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీరు ఖండించండి, అది రుజువు చేయండి, మీ యొక్క ఆధారాలతోటి వచ్చి దాన్ని మీరు చేసుకోవచ్చు. మీరు దానికి శిక్ష ఎవరైనా అనుభవిస్తారు. కానీ ఇది ఒక కృష్ణా మిల్క్ యూనియన్లో ఎంతోమంది పాడి రైతులు, ఎంతోమంది ఉద్యోగస్తులు, మహిళలు, ఇంతమంది ఈ పరిశ్రమను నడిపేటటువంటి తరుణంలో ఇట్లాంటి నిరాధారమైనటువంటి మీడియాగా ఇవ్వటం, అట్లాగే ఈ సాక్షి పేపర్ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కానీ, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా కానీ ఆ అమ్మాయికి సపోర్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేరాలు ఏమన్నా ఉంటే ప్రూఫ్ చేసుకొని మీరు నిర్దాక్షిణ్యంగా దీన్ని యొక్క దిశానిర్దేశం ఏంటనేది తేల్చి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీరు ఖండించవచ్చు, ఎవరినైనా శిక్షించవచ్చు. కానీ ఒక సంస్థ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది మాకు చింతనంగా ఉంది. ఇది పద్ధతి కాదని ఈ సభాముఖంగా మేము ఖండిస్తాం. గ్రూప్స్ దగ్గర పెట్టుకుంది నిరూపణ చేసుకోవాలి. పబ్లిక్గా నేను నీకు తెలీదా అని అడుగుతుండే మొత్తం ముసుగు తీసి అడిగితే ప్రూఫ్స్ తీసుకొస్తే ఎవరైతే శిక్షించడానికి ఇప్పుడు ఇది యూనియన్ తరఫున నడుస్తుంది, కొన్ని వేల మంది తోటి ఫ్యాక్టరీ నడుస్తుంది, అన్ని మహిళా సొసైటీలోనే, జెంట్స్ సొసైటీలోనే అన్నీ ఉన్నాయి. ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఆ ఫ్యాక్టరీలో దాదాపు 1000 నుంచి 1500 దాకా మహిళలు పనిచేస్తున్నారు. మరి ఈ అమ్మాయి అసలు ఆ ఫ్యాక్టరీలోనే అడుగు పెట్టలేదని చెబుతుంటే నాకు తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళ దగ్గర పనిచేసి వీళ్ళ దగ్గర పనిచేశారు, డబ్బులు ఇద్దామని ఆశ పెట్టారు. ఏంటి మాటలు? డబ్బులు ఇద్దామని ఆశ పెడితే నేను ఆశ ప్రకారం వెళ్ళు. మరి సన్నాసి వ్యవహారాలు ఏంటి? మళ్ళీ వాళ్ళు ఎవడో వాడు డబ్బులు ఇస్తేనే మళ్ళీ ఇట్లా మొదలు పెట్టేవారు నేను చేస్తున్నాను. ఆయన 15 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను. ఆయన ఎలాంటి వారు అనేది మా అందరికీ తెలుసు. ఇటువంటి అభియోగాలు చేయడం అనేది చాలా తప్పండి. ఆవిడెవరో బయటికి రమ్మానంటే నిజాలు ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకుని మా బోర్డుకి రావచ్చు. మేమందరం ఎందుకుంటే చైర్మన్ గారు, ఆంజనేయులు గారు చైర్మన్ అయ్యారు. మాకు కంప్లైంట్ చేస్తే మా సీనియర్ డైరెక్టర్లు ఉన్నారు, ఒకరిద్దరు కంప్లైంట్ చేస్తే అసలు అది ఏంటనేది మేమే పట్టించుకుని మేమే చేస్తాం. ఇలా పేపర్లో ఇచ్చేసేసి సాక్షి పేపర్కి ఇచ్చి సాక్షి మీడియా మిత్రులను కూడా కోరుతాను. ఆవిడ వాళ్ళ హయాంలో ఉందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా ఆవిడ దగ్గర ఉన్న ఇవన్నీ చూపించిందేమో, వాళ్ళు కూడా మమ్మల్ని ఇచ్చేయచ్చు, మాకు చూపించి చేయొచ్చు. మా యూనియన్లో దాదాపు 1000 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ అనేది అసలు ఈ యూనియన్లో రాలేదు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలనే మేము ఖండిస్తున్నాము. చైర్మన్ గారి మీద మానసికంగా దెబ్బతీయడానికి ఇలా కుట్ర చేస్తున్నారని మేము అనుకున్నాము. ఆవిడ మట్టికి మీరైనా సరే, మీడియా మిత్రులు మీరైనా సరే, ఆవిడ ఎక్కడుందో మీకు తెలియకుండా ఉండదు. ఆవిడ ఎక్కడుందో మీరు చూసి ఆ నిజాలు రాబట్టాలని మిమ్మల్ని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పు ఉంటే అప్పుడే ఇది చేసుకున్నాం. మనం సిపిఆర్ గారికి కూడా కంప్లైంట్ చేశాము. మళ్ళీ ఇంకొకసారి కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా మేము వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేస్తాం. ఈ వీడియో వచ్చాక ఇక్కడ సమావేశం 15 సంవత్సరాల నుంచి చేసినా కాబట్టి ఆడవాళ్ళకి చాలా మర్యాద ఉందండి యూనియన్లో. అసలు ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటాం మేమందరం కూడా.
అందరూ అంత పెద్ద మనసుతో ఉంటారు అందరూ కూడా. ఇంతవరకు ఆతప్పు లేదు. ఇలాంటి వీడియోలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. చాలా చండాలంగా పెడుతుందండి ఇవిడెవరో మరి. కొడాలి ప్రమీల్ అంట పేరు. ఇప్పుడేంటే మేము కూడా మరి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ నేను లోకల్గా ఉండే ఉద్యోగస్తులు అందరూ తెలుసు మాకు. లోపలికి వెళ్ళి చూస్తాం కానీ మరి ఈవిడ ఎప్పుడు మేము చూడలేదు. అసలు ఆ పేరు కూడా వెళ్ళలేదు.